వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండరు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో వచ్చేసరికి వంకాయ బజ్జీ మేము ఏ విధంగా చేస్తామో మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియో చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా వంకాయలు కోసేసుకోవాలి. ఒక పావు కేజీ. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 5-6 వేసుకోవాలి. మనకి కారం తగినంత వేసుకోవాలి. తర్వాత పల్లీలు ఒక చిన్న కప్పు వేసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. చూసారు కదా, తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత మనం ఒక తప్పులోకి వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత మధ్యలోనే 3 టమోటాలు తీసుకొని వాటిని ఈ విధంగా కట్ చేసుకొని ఆ 3 టమోటాలను వాటిలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది బాగా ఉడికించుకోవాలి. ఒక 10-20 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికితే బాగుంటుంది. ఆ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత దించుకొని, బాగా ఉడికిపోయిన తర్వాత నీళ్లు వంచేసుకోవాలి. ఒక తప్పుల్లోకి వంచేసుకోవాలి. మొత్తం అంతా ఒక దాంట్లోకి వేసుకొని అన్నీ సపరేట్గా వేరుకోవాలి. మొత్తం అన్నీ తప్పుల్లోకి వేరేసుకోవాలి. పల్లీలు సపరేట్గా ఎత్తేసుకోవాలి. వేరుశనగ విత్తనాలు సపరేట్గానే వేరేసుకోవాలి. ఇవంతా సపరేట్గా వేరేసుకోవాలి. వంకాయ, టమోటా, పచ్చిమిరపకాయలు, టమోటా సపరేట్గానే వేరుకోవాలి. వేరేసిన అన్నీ శుభ్రంగా వేరేసుకోవాలి. వేరేసుకున్న తర్వాత సపరేట్ చేసుకున్న తర్వాత ఏముందంటే మనము పప్పు గిన్నె తీసుకొని వాటిని బాగా నున్నగా ఇప్పుడు పప్పు గిన్నె తీసుకొని మొత్తంగా ఎనుపుకోవాలి. బాగా ఉడికిపోయింది కాబట్టి ఏం ఇబ్బంది లేదు. బాగా ఎనుపుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా అంతా బాగా నున్నగా ఎనుపుకోవాలి. నున్నగా వెనుక్కున్నాం కదా. ఇప్పుడు మనము మనం ఉంచేసుకున్న వాటర్ ఉంటుంది కదా, వాటిలోకి పోసేసుకోవాలి. అంటే గట్టిగాను చేసుకోవచ్చు, మనకు అవసరమైతే కొంచెం రసం కూడా ఉంచుకోవచ్చు, నీళ్ళుగా కూడా వేసుకోవచ్చు. మేమైతే కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నాము. కొంతమంది అయితే మామూలుగా గట్టిగా చేసుకోవచ్చు, బాగుంటుంది. మేము ఇక్కడే మా ఊర్లో మాకు ఫ్రెష్గా దొరికిన వంకాయలతో ఈ విధంగా ఈరోజు వంకాయ బజ్జీ చేసుకుంటున్నాం.
మొత్తం వాటర్ పోసేసుకోవాలి. ఇక్కడ ఇంటికాడ పెంచుకుంటున్నాం కదా చెట్లు, మా పెరట్లోనే పెంచుకున్నట్లు చెట్లు ఫ్రెష్గా ఉంటాయి, ఏ మందులు వాడుకోకుండా. తర్వాత ఉల్లిపాయలు 2 కోసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 5 ముక్కలు తీసుకొని ఇలా కచ్చాపచ్చిగా దంచుకోవాలి. రోట్లో దంచలేదు, ఇంక 2 అనేసి అందుకే ఇలా ప్లేట్లో ఉపయోగిస్తున్నాను. అలా కచ్చాపచ్చిగా దంచుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకొని వాటిలో తగినంత నూనె పోసుకొని 2-3 టీ స్పూన్లు. తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ 2 వేసుకున్నాం కదా, ఉల్లిపాయలు తాలింపులోకి వేసుకొని, తర్వాత కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయలు అవి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కరివేపాకు చూసావా అలా వాటి మీద చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత బాగా వేగించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. చూసారు కదా, గోల్డ్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం వెనుక్కున్న వంకాయ బజ్జీని వాటిలో పోసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, గట్టిగా ఉంది. నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. తర్వాత తగినంత ఫస్ట్లో కల్లుప్పు వేసినాం కదా, ఇప్పుడు రుచిగా చూసుకొని తగినంత వేసుకోవాలి. సాల్ట్ బాగా ఇలా కొంచెం డ్రై అయ్యేంత వరకు వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక తిన్నాము ఎలా ఉందో. వాటిని ప్లేట్లోకి పెట్టుకున్నాను. అంటే దీంట్లోకి ముద్దైనా బాగుంటుంది, సూపర్గా ఉందండి. ముద్దలేకైనా బాగుంటుంది, రైస్ లేకైనా బాగుంటుంది. నేను వాటిని చూపించలేదు, ఎందుకంటే నేను వేరే ఏమో తింటున్నాను. చూసారు కదా వంకాయ బజ్జీ, ఈ విధంగా చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.